మరి అర్బన్ నక్సల్స్ మాట విని మీరు మోసపోకండి. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ ఇప్పటికైనా నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా, ఎవరైతే అండర్ గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవాలను గ్రహించండి. మీ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మలేరు, అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి. మంచి ఆలోచనతో సమాజంలోకి రండి, మంచి ఆలోచన సమాజంలో సేవ చేసే ప్రయత్నం చేయండి. మీకు అండగా ప్రభుత్వాలున్నాయి, కేంద్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. అర్బన్ నక్సల్స్ మాట నమ్మకండి. వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళ యొక్క ఆలోచనను వాస్తవాలను గ్రహించండి. వాళ్ళ మోసపూరితమైన మాటలు, వాళ్ళ మాటలు నమ్మి మీ ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి నేను ఇవాళ అందరికీ అప్పీల్ చేస్తున్నా. ఇలా ఎన్కౌంటర్ అన్న గ్రహించి మీరు రండి. ఇంకా 4 నెలల సమయం ఉందని కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం. ఆపరేషన్ కగార్ పేరుతోటి కొన్ని వందల మంది మావోయిస్టులపైన ఎన్కౌంటర్ జరిగింది. ఈ దాడి మీద కూర్చొని చర్చించుకుందాం శాంతియుతంగా అని చెప్పి అటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కొన్ని శాంతియుతంగా చర్చించుకుందాం అని చెప్పి ఆ చర్చలకు బీజేపీ ఎందుకు ఒప్పుకోవడం? తుపాకీ చేతిలో పట్టి చర్చలకు ఒప్పుకుంటారా? నువ్వు తుపాకీ ముందు పెట్టి చంపుతా అంటే చర్చలకు ఒప్పుకుంటావా? దేని గురించి చర్చలు దేని గురించి? తుపాకీ చేతిలో గురించి చర్చలు జరిపే ప్రభుత్వం అది కాదు. ఇవాళ మొన్న లొంగిపోయారు, చాలా పెద్ద పెద్ద నాయకులు లొంగిపోయారు. వాళ్లకు ఎక్కడైనా ఇబ్బంది కలిగించినమా? వాళ్లతోని సంబంధిత అధికారులు, కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతూనే ఉన్నది. మీ ఆలోచన ఏంది? మీ సిద్ధాంతం ఏంది? మీరు ప్రజలకు ఏం చేయాలనుకున్నారు? అది చేద్దాం, అది చేయడానికి సహకరిస్తామని చెప్పి వాళ్ళందరికీ సహకరిస్తున్నామా లేదా? కాబట్టి మీరు ఒక చేతిలో తుపాకీ పట్టుకొని పోలీసులను చంపుతాము, అమాయక ప్రజలను చంపుతాము అని చెప్పి అనుకుంటూ ఉంటే చర్చ ఎట్లా చెప్తాం మేము? నేను మళ్ళీ చెప్తున్నా, బుల్లెట్ నమ్ముకొని మీరు ప్రాణం తీసుకుంటున్నారు. మీరు ఏం కాలే మీతోని. బ్యాలెట్ నమ్ముకొని ఇవాళ మేము అధికారంలోకి వచ్చినాం. బుల్లెట్ ఏం సాధించలేదు. ఆపరేషన్ కగార్ కూడా వాళ్ళ ఎంతమంది ఆడ ట్రైబల్ సంబంధించి పేద ప్రజలు చంపినా లేదా? ఎంతమంది పేద ప్రజలు చంపారు మీరు? చర్చ జరిపేది ఎవరు? అర్బన్ నక్సల్స్ అంటున్నారు. అర్బన్ నక్సల్స్ ఏం చేస్తున్నారు ఇవాళ? ఒక అర్బన్ నక్సల్స్ కుటుంబ చరిత్ర చూడండి. వాళ్ళ మాయమంటలు నమ్మి పాపం జంగల్లో పేదలు, పేద చిన్న చిన్న పిల్లలు, మీరు ఆ వీడియో చూడండి. పేద పిల్లలు, వాళ్ళకి ఏం అమాయక పిల్లలను పట్టుకొని వాళ్ళకి లేనిపోయి నూరు పోసి మీరు పట్టణాలల్లో జల్సాలు చేస్తారు మీ కుటుంబ సభ్యులతోని. వాళ్ళకి చచ్చిపోవాలనా? వాళ్ళు పేదలు చచ్చిపోవాలా జంగల్లో? మీరు బ్రహ్మాండంగా ఉంటారు మీ కుటుంబాలతోని, అన్ని చేసుకుంటారు మీ కుటుంబాలతోని. కానీ జంగల్లో మాత్రం నక్సలైట్స్, మావోయిస్టుల పేరుతో, సిద్ధాంతం పేరుతోని పేద యువకులను మోసం చేసి వాళ్ళని చంపుతారా మీరు? వాళ్ళ చావు కారకులు పేద ప్రజల మావోయిస్టుల పేరుతోని జంగల్లో ఉన్న పేద యువకుల చావులకు కారకులు అర్బన్ నక్సల్సే. నేను మళ్ళీ చెప్తున్నా, నక్సల్స్ ఎంత ప్రమాదకరమో ఆ నక్సల్స్ కు సపోర్ట్, మావోయిస్టులకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు కూడా చట్టరీత్యా నేరస్తులే, ద్రోహులైన విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ధన్యవాదాలు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.